ఆల్రెడీ వీడియో తమ్నైల్లో చూసే ఉంటారు. మీరు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, హెచ్ఈసీ అయినా, మీరు ఏ గ్రూప్ అయినా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొందరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి రివిజన్ చేయడానికి రెడీ ఉంటారు. అండ్ ఇంకొందరు 50% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు. అండ్ ఇంకొందరు స్టార్ట్ చేసి ఉంటారు, ఎప్పుడు ఎగ్జామ్ అప్పుడు చదువుకుంటారు. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. వాచ్ టిల్ ద ఎండ్. అండ్ మీలా ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో ఆ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయి. ఫస్ట్ మనందరికి ఒక డౌట్ ఉంటుంది, మార్క్స్ అనేది ఇంపార్టెంటా అండ్ యూజ్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది. ఓకే, మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదనుకుందాం, బట్ మీరు ఒక టార్గెట్ మార్క్స్ అనుకొని వాటి కోసం కన్సిస్టెన్సీగా చదువుతూ అండ్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ తో ఉంటూ ఆ మార్క్స్ అచీవ్ చేసినప్పుడు మీకు వేరే ఫీల్ వస్తుంది. అండ్ మీకు మంచి మార్క్స్ వస్తే మీ పేరెంట్స్ కూడా హ్యాపీ అవుతారు. ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. బ్రో మాకుందే తక్కువ టైము, 30 days 35 days పాసిబుల్ బ్రో అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్, మీ సార్ మీకు ఒక హోంవర్క్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని 20 days లో కంప్లీట్ చేయమన్నాడు. మీరు దాన్ని కంప్లీట్ చేయడానికి 20 days తీసుకుంటారు. అదే హోంవర్క్ ని 4 days లో కంప్లీట్ చేయమంటే మీకు 4 days టైమే పడుతుంది. సో అర్థం చేసుకోండి, చేంజ్ యువర్ మైండ్ సెట్ అండ్ బీ పాజిటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ట్రస్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే తప్ప కాలేజ్కి వెళ్ళకండి. నీట్గా ఇంట్లో ఉంటూ ప్రిపేర్ అవ్వండి. నా గురించి చెప్పాలంటే నాది గౌట్ జూనియర్ కాలేజ్ మంత్ అని. ఫస్ట్ ఇయర్లో 445, సెకండ్ ఇయర్లో 428, మొత్తం 933 మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. ఎందుకంటే నా టార్గెట్ 900+, అదే ఉండేది మైండ్లో. అండ్ నేను కొన్ని మిస్టేక్ చేసిన, ఎట్లా అంటే లైక్ నేను లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేశా, మెయిన్గా గ్రామర్ పార్ట్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని కూడా. సో మీరు మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ మీరు కొంచెం పెద్ద టార్గెట్ అనుకోండి, లైక్ 460+, 980+ అట్లా అనుకోండి. అండ్ నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి, నాకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఫస్ట్ మీరు చదవాలంటే మీకు మెటీరియల్ కావాలి. స్టార్క్యూ అని ఒక మెటీరియల్ ఉంటుంది, 4 subjectsకి అరౌండ్ 600 అవుతుంది అనుకుంటా. అది తీసుకోండి, ఆర్ మీ కాలేజ్ మెటీరియల్ అయినా పర్లేదు. అండ్ ఫస్ట్ ఇయర్ రివిజన్ కావాలి ఆర్ జస్ట్ పాస్ కావాలనుకుంటే బేబీ బుల్లెట్ అని ఒక బుక్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్కి 70 rupees అనుకుంటా. ఆ బుక్ తీసుకోండి. అందరు ఏమంటారంటే బేబీ బుల్లెట్ సరిపోద్ది అని అంటారు, కానీ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేం. మరి లాంగ్వేజెస్ అంటావా, లాంగ్వేజెస్కి మీ సార్ చెప్పిన నోట్స్ అండ్ మీ టెక్స్ట్ బుక్ చదివితే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ మీకు ఇంటర్లో ఒకటే బెనిఫిట్, మీకు ఏ క్వశ్చన్స్ అయితే స్టార్క్యూ, బేబీ బుల్లెట్, మీ కాలేజ్ మెటీరియల్లో ఉంటాయో అవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సింపుల్ పెండులం క్వశ్చన్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ పేపర్లో సేమ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్లో ఇక్కడ 4x ఉంటే అక్కడ 4x ఉంటుంది, ఇక్కడ 1,2 ఉంటే అక్కడ 1,2 ఉంటాయి. క్వశ్చన్స్ ఏం చేంజ్ కావు, సో ఆన్సర్ కూడా ఏం చేంజ్ కాదు, సేమ్ ఆన్సర్. ఓన్గా ఎక్కడి నుంచి రావు, అసలు ఓన్గా అడగడు. సో మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ మీరు స్టార్క్యూ ఆర్ బుల్లెట్ క్యూ తీసుకుంటే దానిలో ఫ్రంట్ పేపర్లో మీకు వెయిటేజ్ పేపర్ అని ఒక పేపర్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఈ లెసన్ నుంచి 8 మార్క్స్ ఇన్ని వస్తాయి, ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ ఇన్ని వస్తాయి, ఈ లెసన్ నుంచి 2 మార్క్స్ ఇన్ని వస్తాయి అని ఆ పేపర్లో ఉంటుంది. అవి మాత్రమే వస్తాయి, వేరేవి రావు. వేరేవి చదవకండి కూడా. అండ్ ఇప్పుడు ఒక లెసన్ నుంచి 8 మార్క్స్ 2 వస్తాయి అంటే మనం మొత్తం చదవాలి, ఆ లెసన్లో ఉన్న 8 మార్క్స్ మొత్తం చదవాలి. అండ్ ఇలా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 30 days ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకి 6 subjects అండ్ 30 days ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక ప్లాన్ చేసి పెట్టా, మీకు నచ్చితే ఇది ఫాలో కండి, ఆర్ మీకు నచ్చినట్టు ఒక ప్లాన్ వేసుకోండి 30 days లోపు కంప్లీట్ అవ్వాలని. అండ్ నెక్స్ట్ మీరు ఆల్రెడీ కాలేజ్లో పెట్టిన హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాసి ఉంటారు. సో మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఐడియా ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా చెప్తా. క్వశ్చన్ పేపర్లో మనకి 2 marks, 4 marks, 8 marks, మ్యాథ్స్ అయితే 7 marks, హెచ్ఈసీ వాళ్ళకి 10 marks క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 marks క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాలి, 4 marks క్వశ్చన్స్ 8 ఇస్తారు, 6 రాయాలి, 8 marks క్వశ్చన్స్ 3 ఇస్తారు, 2 రాయాలి. అదే మ్యాథ్స్ అయితే 2 marks అన్ని అటెంప్ట్ చేయాలి, 4 marks 5, 7 marks 5. 2 చాయిసెస్ అనేవి మనకు ఉంటాయి. మీరు ఇప్పుడు వెయిటేజ్ పేపర్ తీసుకొని 2 marks చాప్టర్స్ అన్ని ప్రిపేర్ కానీ, 4 marks చాప్టర్స్ 8 ఇస్తారుగా, 6 రాయాలి, సో 6 చాప్టర్స్ ప్రిపేర్ కానీ. 8 marks 3 ఇస్తారుగా, 2 రాయాలి, సో 2 చాప్టర్స్ ప్రిపేర్ కానీ. అవి మాత్రమే ప్రిపేర్ కానీ, వేరే ప్రిపేర్ కాకండి. టైం ఉంటే ఇంకా ఎక్స్ట్రా ప్రిపేర్ కానీ, ప్రిపేర్ అయినా మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ కానీ. ఓకేనా? 2 marksవి నో చాయిస్, అన్ని అటెంప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్ అంటారా,
ఇంగ్లీష్లో అయితే అనోటేషన్స్ ప్లస్ గ్రామర్, హిందీలో అయితే సారాంశం ప్లస్ గ్రామర్ అండ్ ఇంకొంచెం థియరీ రాయాల్సి ఉంటుంది. వీటి కోసం మీ సార్ చెప్పిన నోట్స్ అండ్ టెక్స్ట్ బుక్ చదువుకుంటే చాలు. అండ్ ఇంకొందరు తెలుగు తీసుకుంటారు, సాంస్క్రిట్ తీసుకుంటారు. సో లాంగ్వేజెస్ కోసం నేను ఒక ప్రిపరేషన్ ప్లాన్ రెడీ చేసి పెట్టిన, దాన్ని టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తా. కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇలా ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తా. లైక్ బ్లూ పెన్ అండ్ బ్లాక్ పెన్ రెండు తీసుకెళ్ళండి. కొంచెం పేపర్ ప్రెజెంటేషన్ మంచి చేయండి. కొంచెం మంచి హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. డయాగ్రామ్స్ ఉంటే ఒక బాక్స్ కొట్టండి, ఫార్ములాస్ ఉంటే ఒక బాక్స్ కొట్టండి, అండ్ ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒక మార్జిన్ కొట్టండి. అండ్ నెక్స్ట్ మీకు ఉండేది 3 hours. సో టైంకి కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. ప్రతి అవర్కి ఒక బెల్ రింగ్ అవుతుంది, దాన్ని గమనించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ పైన ఏం రాయకండి. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరితో డిస్కస్ చేయకండి. మీ ఎగ్జామ్ రాయడం అయిపోయిన తర్వాత మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, సార్ అన్ని క్వశ్చన్స్ రాసినా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, సరిపోద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో అడగండి, నేను ఉంటా అండ్ మీలాగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు అక్కడ. కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చా, ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తా అన్ని సబ్జెక్ట్స్ వి. మ్యాథ్స్ అన్ని వీడియోలో ఇదే చెప్తారు. సో వీడియో చూసి టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేయండి. అండ్ మీ టార్గెట్ మార్క్స్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి సబ్జెక్ట్ వైజ్. ఎగ్జామ్ రాయడం అయిపోయిన తర్వాత వచ్చి టిక్ చేసుకోండి, అంతకు అటెంప్ట్ చేసినా లేదా అని టిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ టార్గెట్ మార్క్స్ ఎంతో కింద కామెంట్ చేయండి. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాతో షేర్ చేసుకోండి. ఈ ప్రిపరేషన్ టైంలో అసలు కాలేజ్కి వెళ్ళకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.